ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మేల్కొన్నారా? వేకువజామునే లేచి మరి ప్రార్థించటానికి మనం మేల్కొన్న వెంటనే మనము ప్రార్థనను చేయాలి. దేవాతి దేవునితో మనము మాట్లాడడానికి సిద్ధపడి ఉండాలి. మరి వాక్యాన్ని చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. నీటి వాగుల కొరకు ఆశపడనట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తనలో 42 అధ్యాయంలో మరి ఎంతో గొప్ప వాగ్దానము. ఈరోజు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచుందంట. గడ్డి నీరు లేకపోతే అది మొలవదు. అలాగే దుప్పి నీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. అలాగే మనము దేవుని కొరకు మనం ఎదురు చూసినట్లయితే, మనం ఆయన యందు విశ్వాసముతో భయభక్తులు కలిగి మనం జీవించగలిగితే, దేవుడు దుప్పి ఆశను తీర్చిన దేవుడు నీ ఆశను కూడా తీర్చనై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి ఏది నీకు అవసరమో దాన్ని అడగగలిగితే దేవుడు నీకు ఈ దినాన్ని దయచేయనై ఉన్నాడు. ప్రార్థనలోనికి వెళ్దాం. నీకేది అవసరమో ఈ ఉదయకాల సమయంలో దేవునిని అడుగు విశ్వాసముతో. అయా, దుప్పి ఆశను తీర్చిన దేవా, మా ఆశలను తీర్చమని మరి ఉదయకాల సమయంలో మనము ప్రార్థిస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుచున్నాను ప్రభా. యోగ్యత లేని నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా, రాత్రంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఉదయాన్ని చూడటానికి నువ్వు చూపిన ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయాన్ని చూడాలనుకున్న వారు ఎంతోమంది లేరు ప్రభా. అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి కరుణించి నాయనా, అయ్యా, ఈ ఉదయాన్ని చూడగలిగే ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం తండ్రి. నీకు స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రములు నాయన. ఇశ్రాయేలు చేయ స్తోత్రముల పైన ఆసీనుడా, ఈ ఉదయకాల సమయంలో మా స్తుతుల పైన ఆసీనుడవై ఉండమని అడుగుచున్నాను ప్రవ్వా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు స్తోత్రాలు వందనాలు నా తండ్రి నాయన. అయా, వేకువజామునే లేచి ప్రభా నీతో మాట్లాడటానికి నాయన, ఉదయాన్నే నీ మన్నాను మేము భుజించటానికి నువ్వు చూపిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయా నీ స్తోత్రములు తండ్రి. జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయా, ఉదయకాలంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క ప్రయాణికుని మీరు జ్ఞాపకం చేసుకోండి. విమానాల్లో ప్రభా ప్రయాణం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. కారుల్లోను వాహనాల్లోనూ ప్రయాణం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రాణాల్లో మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను నాయన. అయా, నీకు స్తోత్రం. నీ కాపుదల భద్రతను ఉంచండి నా ప్రభా. అలాగే నాయన, ఎమర్జెన్సీ వాళ్ళ ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నా తండ్రి నాయన. నీకు స్తోత్రాలు వందనాలు ప్రవ్వా. అయ్యా, హాస్పిటల్లో జాయిన్ అయిన చిన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. పెద్దవారిని, ఎవరికి ఏ బలహీనత శోధించబడుచున్నారు నా తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ రెక్కల కింద భద్రపరిచి మీ గాయపడిన హస్తం వేసి ముట్టమని అడుగుచున్నా. మంచి వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందించండి నాయన. అయా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. నాయన, మీ స్తోత్రాలు వందనాలు సహాయం చేయండి. నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను ప్రభా నాయన. ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన, అయా, నీ స్తోత్రములు నా తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడానికి స్తుతి స్తోత్రములు నా తండ్రి నాయన. అయా, దానియేలు ప్రార్థన ఆలకించిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థన మీరు ఆలకించమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్క గృహంలో నీ వెలుగును, నీ ప్రార్థన ధ్వని వినబడటానికి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు మార్చమని అడుగుచున్నాను ప్రభా. అయా, నీకు స్తోత్రములు వందనములు నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచున్నాం ప్రభా. అయ్యా, ఎవరి కుటుంబాల్లో అశాంతికి గురైనాయో తండ్రి, శాంతి సమాధానము లేదో నా ప్రభా, ప్రతి ఒక్కరి గృహంలోనూ నీ శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా, కనికిరము కలిగిన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో నాయన,
అయా ప్రతి ఒక్క గృహములోను నీ వెలుగును నింపండి. ఎవరు భార్యాభర్తల మధ్య అశాంతతకు గురవుతున్నారో, వారికి శాంతి సమాధానము లేదు, ఆ ఐక్యత లేని వారి పట్ల ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ముట్టండి, దర్శించండి, రక్షించండి. అయా నశించుచున్న ఆత్మలను మీరు వెతికి రక్షించమని అడుగుచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సువార్తను ప్రభా నాయన నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి ఒక్క దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నీ బిడ్డల పట్ల మీ కాపుదల భద్రత ఉంచండి నా తండ్రి. అయా నీకు స్తోత్రం స్తోత్రం. వారి ఆయుస్సును పొడిగించండి, మంచి ఆరోగ్యాలను దయచేయండి అయా. సహాయం చేయండి, అనేక ఆత్మలను రక్షించటానికి కృప చూపించండి. వారి సంఘాలను మీరు దీవించండి ప్రభా. నాయనా నీ స్తోత్రములు తండ్రి. అయా అనేక మంది నాయనా పాపమనే ఊబిలో పడిపోతున్నారు ప్రభా. అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని పాపం నుంచి విడుదల దయచేయండి, రక్షించమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. సర్వధికారి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ ఉదయకాల సమయంలోనైనా మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. అయా నీకు స్తోత్రములు తండ్రి. నైనా అయా యాకోబుతో మాట్లాడిన దేవా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మాతో మీరు మాట్లాడండి. మోషేతో మాట్లాడిన దేవా మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. అయా అయా నీ కార్యములు నెరవేర్చే బిడ్డలుగుండుటకు సహాయం చేయండి నా తండ్రి. నాయనా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. దేశాన్ని పరిపాలించే నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మంచి పరిపాలన మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయా నీకు స్తోత్రాలు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుచున్నాము తండ్రి. కృప కలిగిన దేవానికి స్తోత్రములు నా తండ్రి. నైనా అయా జ్ఞానము కలిగి నీ అందు భయభక్తులు కలిగి జీవించటానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన వారికి సులువైన కానుపులు మీరు దయచేయండి నా తండ్రి. అయా మంచి ఆరోగ్యాలను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డను మీ గాయపడిన హస్తము చేత ప్రభా నీ రెక్కల కింద భద్రపరచమని అడుగుచున్నానయ్యా. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు వందనాలు. అలాగే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మరి ప్రాబ్లమ్స్ ప్రభా నాయన మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను నా తండ్రి. మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. నీ స్తోత్రంలో హార్ట్ ప్రాబ్లంతో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా మీరు స్వస్థపరచమని అడుగుచున్నా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. మీ గాయపడిన హస్తం వేసి ముట్టండి నా తండ్రి నాయన. అలాగే మెదడు ప్రభా నాయన బ్రెయిన్ ప్రాబ్లం కొరకు ప్రభా నాయన ఎంతోమంది బాధపడుచున్నారయ్యా. అట్టి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి నా తండ్రి. అయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. ఏ గృహంలో అయితే బలహీనతో శోధించబడుచున్నారో అయ్యా, ఏ గృహంలో బలహీనతో శోధించబడుచున్న బిడ్డలు ఉన్నారో ప్రభా, గృహాన్ని మీరు దర్శించండి, వారికి స్వస్థతను దయచేయండి నా ప్రభా. అయా నీకు స్తోత్రాలు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుచున్న నీ వాక్యాన్ని విని ప్రభా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటున్నావు నాయన. నీ వాక్యాన్ని విని వారి హృదయాలను మార్చుకుని ప్రభా నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను నాయన. మీ స్తోత్రాలు ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకు స్తుతి పరిశుద్ధ దేవానికి స్తోత్రములు ప్రభా. సహాయం చేయండి నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్క గృహాన్ని దర్శించండి ఉదయకాల సమయంలో నాయన. అయా యాకోబును దర్శించిన దేవా, అయా యాకోబుతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. నాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ఉదయకాల సమయంలో ప్రభా. ప్రతి ఒక్క గృహాన్ని మీరు దర్శించి మీరు ఎక్కల కింద ప్రతి ఒక్కరిని భద్రపరచమని, ప్రయాణం చేస్తున్న బిడ్డల్ని ప్రతి ఒక్కరి పట్ల మీ కాపుదల భద్రత ఉంచండి నాయన. సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి ఉదయమును నీతో మాట్లాడే భాగ్యము ఎక్కువ జామునే లేచి ప్రభా నీతో మాట్లాడే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.